శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి నవరాత్రాల సందర్భంగా మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా శుభనవరాత్రి శుభాశీస్సులు తెలుపుకుంటూ, మనం గణపతి పండగతో సకల విఘ్నాలను తొలగించుకొని శుభతరుణంలోకి అడుగు పెడుతున్నాం. భారతదేశపు గౌరవాన్ని కాపాడుకునేటువంటి శక్తిని ఆ మహాగణపతి మనకివ్వాలి అని ప్రార్థన చేస్తున్నాం. నవరాత్రాల సందర్భంగా భక్తి భాస్కరం ఛానల్ ద్వారా మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఉద్దేశించి సనాతన ధర్మ సంబంధమైనటువంటి అనేక విషయాలని ఈవేళ మనం ఒక పురాణ పద్ధతిలో, పురాణంలో ఏ విషయాలనైతే వ్యాస మహర్షి మనకు తెలియజేయాలి, కలియుగంలో రాబోయేటువంటి దుర్లభమైనటువంటి కాలంలో సనాతన ధర్మము అనేటి పిలువబడేటువంటి ఏ పదము యొక్క లక్షణాన్ని అందరికీ ఎలా తెలిపితే బాగుంటుందో వారి హృదయాన్ని ఈవేళ మనం ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం గణపతి అనుగ్రహంతో చేద్దాం. భక్తి భాస్కరం ఛానల్ ద్వారా కొన్ని ప్రశ్నలు మనకు సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలని కల్పన చేసుకొని వాటి ద్వారా ఈవేళ గణపతి అనుగ్రహాన్ని, గురువుల యొక్క అనుగ్రహాన్ని దేశంలో అందింపజేసేటువంటి ప్రయత్నంలో మొట్టమొదటిగా హిందూ ధర్మ ప్రచారంలో మఠాలు, పీఠాల యొక్క పాత్ర. ముందు మఠాలంటే ఏమిటి, పీఠాలంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ప్రధానంగా మఠము అంటే శిష్యానాం నిలయం మఠం అంటే అది పాఠశాల. వైరాగ్యంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, వైజ్ఞానికంగా కావచ్చు, అధ్యయనపరంగా కావచ్చు. మఠము అనేటువంటిది నిలయం, మఠ శిష్యానాం ఆశ్రమం, గురుకులం. వీటికన్నిటికీ కూడా మఠ శబ్దము ద్వారా ఒక సంప్రదాయాన్ని, ఇప్పుడు అనేక మఠాలు ఉన్నాయి. మనం ప్రతిదానికి కూడా మఠం అని చెప్పి పిలవటం మనకు పరిపాటిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోనే తీసుకుంటే జ్యోతిర్మఠం, పూరీ మఠం, పుష్పగిరి మఠం, శృంగేరి మఠం, కంచి మఠం, పెజావర స్వామి మఠం, రాఘవేంద్ర స్వామి వారి మఠం, ఇవన్నీ కూడాను వాళ్ళ సంప్రదాయాలని లోకంలో వారి శిష్యులైనటువంటి వారికి, వారి శిష్యులు అంటే వారిని అనుసరించేటువంటి శిష్యులు, మళ్ళీ ఇందులో భేదం లేదు. వారికి వారి సంప్రదాయాలు ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఆ మఠం దగ్గరికి వెళితే ఆరాధనా పద్ధతి, నిత్య జీవిత విధానము, వాళ్ళు ఏ సమయంలో ఏది పాటించాలి అని సమయము, ఆచారము, వ్యవహారము, వాక్కుతో కూడుకున్నటువంటి ఒక సంస్కార సంప్రదాయాన్ని అందించేటువంటిది మఠం. ఇక పీఠం అనేటువంటి పదానికి వస్తే
ఇక్కడ చాలా రకాలైనటువంటి అంశాలను మనం చర్చించుకోవాలి. ఇది ఋషుల ద్వారా, గురువుల ద్వారా, మహనీయుల ద్వారా స్థాపింపబడ్డటువంటి ఒక క్షేత్ర ప్రాధాన్యము కలిగినటువంటిది పీఠం. ఇప్పుడు శృంగేరి పీఠం అంటున్నాం. కారణం ఏమిటి అంటే శృంగేరి క్షేత్రం, కంచి పీఠం, ఎందుకంటే అక్కడ శక్తి క్షేత్రం. శృంగేరి శారదాంబ క్షేత్రం, తుంగా నదీ తీరం, పుష్పగిరి పినాకిని నదీ తీరం. ఇక్కడ ఒక శక్తి నిలవై ఉన్నది, కొలువై ఉన్నది. ఇప్పుడు మన పుష్పగిరి పీఠానికి తీసుకుంటే వైద్యనాథేశ్వర సహిత కామాక్షి అమ్మవారు, చెన్నకేశ్వర స్వామి వారు ఉన్నారు కనుక అక్కడ మహనీయులైనటువంటి వారు ఆ స్థలాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రంగా కనుక్కొని ఇక్కడ మనము భవిష్యకాలంలో ఏర్పరచబోయేటువంటి ఒక దేవతానుష్ఠాన పీఠాన్ని మనం ఇక్కడ పెట్టినట్టయితే లోకానికంతా కూడా శక్తి, భద్రత, రక్షణ అన్నీ ఏర్పడతాయి అనేటువంటి ఉద్దేశంలో పీఠానికి, మఠానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా పీఠానికి ఉంటుంది. పీఠంలో విశేషంగా తపస్సు అనేటువంటిది ప్రధానంగా జరగాలి. ఆ పీఠంలో ఉన్నటువంటి స్వాముల వారి యొక్క పని ఏమిటి అంటే తపస్సు, విద్య, తపస్సు. అందుకే మనం రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్నామంటే పీఠాల్లో కూడా విద్యా తపస్సే ప్రధానం. కాకపోతే అక్కడ మనకు సంప్రదాయ ఆచార వ్యవహారాలు, పీఠాన్ని మఠాన్ని కూడా మనం పదంతో సంబోధన చెయ్యొచ్చు. కానీ పీఠము అనేటువంటిది పరంపరంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయ స్థానం. మఠము ఆచారానికి సంప్రదాయ స్థానం. అందుకే మఠంలో ఉండేటువంటి వారిని, మఠాలని ఈవేళ మనము గురుకులాలుగా కాకుండా అదొక వ్యవస్థకు కేంద్రంగా చూస్తున్నాం, మత వ్యవస్థ. పూర్వకాలంలో ఆశ్రమాలు అని పిలువబడే వశిష్ఠ ఆశ్రమం, విశ్వామిత్ర ఆశ్రమం, వామనాశ్రమం, ఇలాగ ఎన్ని పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లను కూడా మనము అప్పట్లో పీఠాలు మఠాలుగా ఎక్కడా లేవు. తర్వాతి కాలంలో అటువంటి వ్యవస్థ లేదు కనుక వారికి ఏదైనా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి శిష్యానాం నిలయం మఠం. కాబట్టి పీఠాల్లో శిష్యులు ఉండరా అంటే అనేక మఠాల యొక్క సమాహారం. అనేక పీఠములని, మఠాలను వ్యవహరించేది పీఠం. ఇప్పుడు సామంతరాజ్యానికి, మహాచక్రవర్తిత్వానికి ఎంతటి అనుబంధం ఉన్నదో మఠాలకు, పీఠాలకు అంతటి అనుబంధం ఉన్నది. ఒక సంప్రదాయాన్ని మనం లోకంలో వ్యవహరింపచేయాలి, లోకంలో అందరికీ కూడా అనువర్తింపచేయాలి అన్నప్పుడు మఠాలను అక్కడక్కడక్కడ స్థాపన చేసుకుంటూ వీటికన్నిటికీ కూడా ఒక సంప్రదాయానికి ఒక పీఠం. ఇప్పుడు శైవ మహాపీఠాలు, వైష్ణవ మహాపీఠాలు, వైదిక మహాపీఠాలు, ఇలాగా ఉన్న శాక్తేయ మహాపీఠాలుగా వాటికి ఆయా స్థానాల్లో మనము గురుకులాలుగా ఏర్పాటు చేసి ఆ గురుకులాల ద్వారా ఆ పరమైనటువంటి సంప్రదాయాన్ని, పర అనే శబ్దానికి తద్ వ్యక్తి సంబంధమే అంటే తద్గుణ సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని, పీఠంలో మళ్ళీ అన్ని సంప్రదాయాలు కూడా ప్రవర్తింపబడతాయి. కేవలం ఒక సంప్రదాయం అనే కాదు, మఠాలకు వచ్చేటప్పటికి ఒక్క సంప్రదాయం, తత్సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ప్రవృత్తిలో ఉంటాయి. పీఠం దగ్గరకు వచ్చేటప్పటికి జగద్గురుత్వం కనుక జగత్తులో ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయో అన్నిటికీ గురుత్వాన్ని వహించేటువంటి స్థానం కనుక జగద్గురు స్థానం. వీటి యొక్క పాత్ర కాబట్టి ఇది మనం చాలా సూక్ష్మంగా అన్వయం చేసుకోకపోతే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పీఠాలు కేవలము ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించినటువంటిది కాదు. దేశ వ్యవస్థ రక్షణార్థం దేశంలో ప్రధానంగా సనాతన ధర్మం, ఈరోజు సనాతన ధర్మం అంటున్నాం. ఒకానొక కాలంలో భారతీయ ధర్మము అని పిలిచేవాళ్ళం. సనాతనము, భారతీయము రెండూ వేరు కాదండోయ్. ఎందుకంటే భారతదేశం అనాది సిద్ధమైనటువంటిది, సనాతనమైనది. అందుకే సనాతన అనేటువంటి పదాన్ని మనం ఒకసారి అధునాతనం కాంది సనాతనం, కొత్తది కాంది పాతది అన్నట్టుగా, అధునాతనము అంటే నవీన ప్రవృత్తి ప్రకరణాలతో కూడుకున్నటువంటివి, ఉపకరణాలతో కూడుకున్న. సనాతనము అంటే ఈనాటి పోకడల్లో ఏవైతే మనకు ఆశతో కూడుకున్నటువంటి విపరీతాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆశ ఉన్నది
కానీ దాన్ని ఆశ్రయిస్తే మాత్రం అది ఆ అక్రమాలను చేయించేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతున్నది. అట్లా కాకుండా పూర్వకాలంలో కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి పెద్దలైనటువంటి వారు ప్రశాంతంగా బతకటానికి కావలసినటువంటి విధి విధానాన్ని కనుగొని మనకు అందించారు, చూసారా? దాన్ని సనాతనం అంటున్నాం. ఆ విధి విధానాలలో ఎవరూ కూడా ఎక్కడ బాధపడినట్టుగా ఎక్కడా లేదు. ఎందుకంటే పృథివీ సస్యశ్యామలంగా ఉన్నది. జనాలందరూ కూడా మానసిక పీడాగ్రస్తులుగా లేరు. భారతదేశం ఎప్పుడు కూడా ఒకటే ధర్మంతో, ఒకే పరమైనటువంటి ఆచార వ్యవహారాలతో నడుచుకుంటూ వెళ్ళేది. వాళ్లను ఈ పరంగా దిద్దటానికి, అంటే తీర్చిదిద్దటానికి ఏ స్థానమైతే కల్పింపబడి ఉందో వాటిని మనము ఊర్లల్లో ఒక స్థానంలో ఉంటే మఠం అంటున్నాం. అదే ఈ మఠాలన్నింటినీ నిర్వహించేటువంటి స్థానంలో పీఠాలు అంటున్నాం. ఆ పీఠస్థానంలో ఉండేటువంటి దేవతల యొక్క తపోబలము చేత, ఇక్కడ ప్రధానంగా సనాతనం అంటే తపోబలం. ఎన్ని రకాలుగా మనం చెప్పినా చిట్ట చివరికి పరమాత్మ చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా బీజమ్మాం సర్వభూతేషు విద్ధి పార్థ సనాతనం.